హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిజయ్ టీవీ. అభిజయ్ టీవీలో ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో ముందుకు రావడం జరిగింది, ఒక కొత్త ఇన్ఫర్మేషన్తో ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా అదేంటంటే మన హిందూ సాంప్రదాయానికి సంబంధించిన ఒక అత్యంత మిస్టరీ కలిగినటువంటి రహస్యం కలిగినటువంటి ఒక దేవాలయం గురించి మనం అతి ప్రాముఖ్యతమైనటువంటి దేవాలయం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించుకుందాం మిత్రులారా. అది ఏంటంటే ఒడిస్సాలోని పూరిలో ఉన్నటువంటి పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి ఈరోజు మనం మిస్టరీలో తెలియజేసుకుందాము. అదేవిధంగా మన హిందూ ధార్మికంలో ఉన్నటువంటి 4 నాథులు అంటే ఒకటి బద్రీనాథ్, ఒకటి ద్వారకానాథ్, రామేశ్వరం మరియు పూరి జగన్నాథ్. ఈ 4లో పూరి జగన్నాథ్ టెంపుల్ అనేది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. అక్కడ మనకు చాలా మిస్టరీలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ అందరూ నమ్మే విషయం ఏంటంటే శ్రీకృష్ణుడి యొక్క గుండె ఆ యొక్క దేవాలయంలో ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి భక్తులే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ భక్తుడు కూడా అక్కడ అనుకుంటా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా ఒక 7 to 8 మిస్టరీస్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటా పోతా ఉందాము. ఒకటి ఏంటంటే ఆ గుడిలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడి గుండె, తర్వాత ఏంటంటే గోపురం పైన ఉన్నటువంటి ఫ్లాగ్ అది వచ్చేసి ఒక గాలికి ఆపోజిట్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటుందని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. అదే విధంగా అదే జరుగుతూ ఉంటుంది. అది ఖచ్చితంగా డైలీకి కంపల్సరిగా ప్రపంచంలో తుఫాన్ వచ్చినా, కరోనా వచ్చినా, ఏది వచ్చినా కానీ ఈవినింగ్ సాయంత్రం 5 గంటలకు మాత్రం ఎవ్రీ డే ఖచ్చితంగా ఆ యొక్క ఫ్లాగ్ అనేది మారుస్తూ ఉంటారు. అలా మార్చకపోతే 18 సంవత్సరాలు ఆ టెంపుల్ని మూసేయాలని చెప్పేసి ఆచారంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అందుకోసం వాళ్ళు ఎంత కష్టం వచ్చినా కానీ ఎటువంటి దారం యొక్క సహాయం కూడా లేకుండా వాళ్ళు ఆ టెంపుల్ గోపురం పైకి ఎక్కి అది మార్చడం అనేది అసలు అందరికీ ఆశ్చర్యకరమైన విషయం. ఆ పూరి జగన్నాథుడే వాళ్ళకి శక్తినిస్తూ కాపాడుతున్నాడు అని చెప్పేసి ఒక భక్తుల యొక్క అభిప్రాయం మిత్రులారా. అదేవిధంగా అక్కడ ఆ గాలి గోపురం మీద కానీ ఆ పూరి జగన్నాథ్ టెంపుల్ పరివాహక ప్రాంతంలో కానీ నో ఫ్లయింగ్ జోన్గా ఉంది. ఎందుకంటే అక్కడ పక్షులు కానీ ఈ విమానాలు కానీ ఏరోప్లేన్ కానీ అసలు ప్రయాణించవు. అక్కడ గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా అక్కడ విమానాలు ప్రయాణించొద్దని చెప్పేసి డిపార్ట్మెంట్ ఫిక్స్ అయిపోయినా కూడా అక్కడ నేచురల్గా ఉన్న బర్డ్స్ కూడా అక్కడ ఫ్లయింగ్ జోన్లో నుంచి ఆ టెంపుల్ పై నుంచి ప్రయాణించవు. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. అదేవిధంగా అక్కడ వండినటువంటి ప్రసాదం ఎంతమంది భక్తులు వచ్చినా కానీ అంతమంది భక్తులకు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోయే విధంగా అక్కడ ప్రసాదం ఉంటుంది. అది కూడా ఒక పెద్ద మిస్టరీ. అదేవిధంగా ఆ ప్రసాదం వండితే సుగంధ వాసనలు రాకుండా కూడా ఆ ప్రసాదాన్ని ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే ఆ ప్రసాదం యొక్క వండే వాళ్ళకు కూడా ఎప్పుడైనా తినాలి అని అనుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు వేసిన తర్వాతనే వచ్చి ఆ యొక్క ప్రసాదాన్ని ప్రిపేర్ చేస్తారని చెప్పేసి అక్కడ రాసి ఉంది మిత్రులారా. అదేవిధంగా ఒక పెద్ద టన్నెల్లో వండితే బయటికి కనపడకుండా ఉంటుందని చెప్పేసి ఆ ప్రసాదం వండే ప్రదేశాన్ని ఒక పెద్ద టన్నెల్ రూపంలో నిర్మించడం జరిగింది. అందుకోసమే ఆ ప్రసాదం యొక్క సుగంధ వాసనలు కానీ ఆ ప్రసాదం సంబంధించిన ఏ యొక్క తీరు కానీ బయటికి కనబడకుండా, బయటికి మనము ఎటువంటి చూడకుండా ఉండే విధంగా వాళ్ళు తయారు చేయడం జరిగింది మిత్రులు. అదేవిధంగా అక్కడ ఒక 7 పార్ట్స్లో అంటే 7 విధాలుగా వండుతారు. 7 రూపాల్లో కింద నుంచి పైన వరకు 7 కుండలు పెట్టేసి వండినా కూడా పైన కుండ ఫస్ట్ ఉడుకుతుంది, ఆ తర్వాత 6, 5, 4, 2, 3, 1 ఉడుకుతుందని చెప్పేసి కూడా పురాణాల్లో మరియు అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా తెలియజేస్తున్నారు. గుడి బయట ఉన్నటువంటి సముద్రం అలల సౌండ్ గుడి లోపలికి ఎంటర్ కాగానే అంటే సింహద్వారం లోపలికి ఎంటర్ కాగానే ఆ యొక్క సముద్రం యొక్క అలల సౌండ్ ఇమీడియట్ గా ఆగిపోతుంది అని, అక్కడ సౌండ్ అసలు వినిపించదని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఎమ్మటే సముద్ర ద్వారం నుంచి బయటికి రాగానే కూడా ఆ అలల సౌండ్ విపరీతంగా వినిపిస్తుంది అని చెప్పి ఏ సమయంలో వెళ్ళినా కూడా ఆ యొక్క పూరి జగన్నాథ్ టెంపుల్ యొక్క నీడ మనకి ఎక్కడ కనిపించదు. కోనార్క్ సూర్య దేవాలయంలో ఉన్నటువంటి గాలిలో తేలియాడే విగ్రహం కూడా ఇక్కడ మనకి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు మన హిందూ దేవాలయాన్ని కొందరు ముష్కరులు దాడి చేసి అంతా ఛిద్రం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి రాజు ఆ యొక్క విగ్రహాన్ని కాపాడడానికి దాన్ని తీసుకొచ్చి పూరి జగన్నాథ్ టెంపుల్లో ఒక సూర్య దేవాలయం దగ్గర పెట్టడం జరిగింది. అక్కడే ఉంది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ సిస్టమ్ని ఇక్కడ యూజ్ చేయకపోవడం వల్ల అది గాలిలో తేలియాడకుండా విగ్రహం అలాగే ఉంటుంది. అక్కడ ఆ టెంపుల్ మ్యాగ్నెటిక్ వేలో ఉపయోగించి గాలిలో తేలియాడే విధంగా అక్కడ నిర్మించారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొంతమందిని కాల్చే విధానం కూడా పూరి జగన్నాథ్ టెంపుల్ బయట ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ బూడిద వాసన కూడా టెంపుల్ లోపలికి రాగానే కొంచెం కూడా కలగదని చెప్పేసి అక్కడ భక్తులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా 18 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక ఆషాఢ మాసంలో ఆ యొక్క కృష్ణుడి గుండెని మారుస్తారు మిత్రులారా. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పూరి జగన్నాథ్ సంబంధించిన దేవుని విగ్రహాలని
18 సంవత్సరాలకు ఒకసారి మారుస్తూ, అదే విధంగా ఆ శ్రీకృష్ణుని గుండె ఆ యొక్క విగ్రహాలకు మారుస్తారు. అదే విధంగా అది మార్చే ప్రక్రియ అక్కడ ఉన్నటువంటి ఆ రోజు పూరికి సంబంధించిన ఒడిస్సా సంబంధించిన పూరి ప్రాంతంలో కంప్లీట్గా కరెంట్ కానీ ఏది లేకుండా మొత్తం బంద్ చేసి ఆ నైట్లో వాళ్ళు చేతులకు గ్లౌజులు దొరుకుకొని కళ్ళకి గంతలు కట్టుకొని ఆ యొక్క గుండెని మారుస్తారు. ఆ గుండె ద్రవ పదార్థం రూపంలో ఉంటుందని చెప్పేసి అక్కడ మార్చిన భక్తులు అంటున్నా ఉన్నారు. కానీ అది ఎవరికి తెలియని సత్యం. వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆ యొక్క సత్యాన్ని సత్యంగానే ఉంచుదాం. పూరి జగన్నాథ్ యాత్ర జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. 8 రోజులు 3 రథాలు ఆ యొక్క పూరి జగన్నాథ్ యొక్క అత్తగారింట్లో 8 రోజులు ఉండి తర్వాత శుక్ల దక్షిణం రోజు రివర్స్ వస్తాడని చెప్పేసి కూడా అందరూ అంటూ ఉన్నారు. అదేవిధంగా ఆ రథయాత్రలో జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్రదేవి వాళ్ళ సిస్టర్ సుభద్రదేవి, బ్రదర్ బాలభద్రుడు ముగ్గురు కూడా రథయాత్రలో పాల్గొని మరియు వాళ్ళు 8 రోజులు అక్కడ ఉండి తర్వాత రిటర్న్ తీసుకొస్తారని చెప్పేసి తెలుస్తా ఉన్నారు. ఇదే విధంగా ఇక్కడ మిస్టరీ ఏంటంటే శ్రీకృష్ణుని గుండెకి సంబంధించిన అంశం. ఎందుకంటే అది చాలా వీడియోల్లో చాలా గూగుల్లో రీసెర్చ్ చేసిన తర్వాత కూడా అది శ్రీకృష్ణుడి గుండె అని చెప్పేసి అక్కడ భక్తులు నమ్ముతున్నారు. అదే విధంగా నమ్మాలని చెప్పేసి కూడా హిందూ భక్తులందరూ కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఒక శ్రీకృష్ణుడు గుండె చప్పుడు కూడా వినబడుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఇంకేంటంటే పూరి జగన్నాథ్కి సంబంధించినటువంటి దేవునికి కూడా ఒక 15 రోజులు అట్లా అనారోగ్యం పాలవుతాడని చెప్పేసి కూడా చలామణిలో ఉంది అసలు ప్రపంచంలో. అది కూడా 15 రోజులు డాక్టర్లు వచ్చి చెక్ చేసిన తర్వాత కూడా అలా చేస్తారని చెప్పి చెప్తారు. ఇదే విధంగా ఒక చిన్న మిస్టరీ జరిగింది ఏంటంటే ఆ ప్రసాదం రూమ్కి సంబంధించిన తాళం ఒక రోజు మిస్ అయితే ఆ తాళానికి సంబంధించిన తాళం ఎక్కడుందో కూడా దానికి సంబంధించిన రెండోకి ఎక్కడుందో కూడా పూరి జగన్నాథుడి ఒక లెటర్ పక్కన ఉంచి ఒక భక్తురాలను పంపించి అక్కడి నుంచి మిగతా వాళ్ళందరికీ కూడా చేరవేసే విధంగా అందించాడని చెప్పి కూడా చాలా మనలో ఉంది. ఇదే విధంగా పూరి జగన్నాథ్ టెంపుల్లో ఇంకా చాలా మిస్టరీస్ ఉన్నాయి మిత్రులారా. ఈ మిస్టరీస్ అన్ని కూడా తెలుసుకుందాం. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 అసలు పూరి జగన్నాథుడు ఎలా జన్మించాడు, పూరి జగన్నాథ్ టెంపుల్ ఎలా నిర్మించబడింది, అసలు పూరి జగన్నాథ్కి సంబంధించిన వివిధ రహస్యాలు ఎలా ఉన్నాయి, సాల్వ్ అయిందని చెప్పేసి ఆ రహస్యం సాల్వ్ అయిందా లేదా అనేది ఎవరికి కూడా తెలియదు. అది సైన్స్ కూడా అంత చిక్కని రహస్యంగానే ఇంకా మిగిలిపోయింది మిత్రులారా. పూరి జగన్నాథుని రథయాత్ర జరుగుతూ ఉంది. అందరూ కూడా వీలున్న వాళ్ళు వెళ్ళి పాల్గొనాలి. లేదంటే అందరూ కూడా టీవీల్లో యూట్యూబ్లో చూసి సంతోషించి అక్కడ ఉన్నటువంటి పూరి జగన్నాథాన్ని నమస్కరించుకోవాల్సిందిగా కోరుతున్నారా. జై శ్రీకృష్ణ, జై పూరి జగన్నాథ్, జై శ్రీరామ్ మిత్రులారా. ధన్యవాదాలు. ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అభిజయ్ టీవీని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. ముందు ఇంకా పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అంటూ పూరి జగన్నాథ్ సిరీస్ మనం చేసుకుంటా పోదాం. ఆ దేవుడు ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం మిత్రులారా. ధన్యవాదాలు మిత్రులారా.